హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొకటి చూపించబోతున్నా. అదేంటంటే బాలామృతంతో చిట్టి గవ్వలండి. బాలామృతం తీసుకొని అది కొంచెం రఫ్గా ఉంటుంది కదండి, అలా కాకుండా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి మనం షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అదేవిధంగా గీ వేడి చేసి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయండి గవ్వలు అనేవి. ఆ తర్వాత దానికి సరిపడా గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఒక పెద్ద గ్లాసు బాలామృతం తీసుకున్నట్టయితే చిన్న గ్లాస్తో మనం గోధుమ పిండిని తీసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇవి మొత్తం వేసిన తర్వాత గీ వేసాం కదా, బాగా కలుపుకోవాలి గీ మొత్తం కలిసేటట్టు. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మన చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దానికన్నా లూజ్గా అయితే మళ్ళీ రావు. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, చాలా బాగా వచ్చాయి. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చాయి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసి దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేయాలండి. అలాగా నానుతుంది. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టేయాలండి. గవ్వలు ఒత్తేది ఉంటే దాని మీద ఒత్తుకోవచ్చండి. నా దగ్గర అయితే అది లేదు, అందుకే దీని మీద ఒత్తుతున్నాను. ఫస్ట్ టైం కదండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కానీ వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ గవ్వలు ఒత్తేది లేకపోయి ఉంటే. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒత్తితే చాలా బాగా వచ్చాయండి. బాలామృతం అంటే చాలా హెల్దీ కూడా కదండి పిల్లలకి. మనం ఆ పిండిని అలా ఇస్తే వాళ్ళు తినరు. అదే ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు తింటారు. ఇలాగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వాటిని వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ తక్కువ వేసాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేశాక ఆయిల్ మళ్ళీ యూజ్ చేయాలంటే నాకు నచ్చదు. అందుకే వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం ఆయిల్ వేసానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నాకు ఆయిల్ వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెం ఆయిల్ వేసాను దానికి సరిపడా. కొంచెం వేడయ్యే వరకు వీటిని కలపకూడదండి. కొంచెం ఉడికాక అప్పుడు కదిపితే బాగుంటుంది, లేదంటే వాటిని విడిపోతాయండి. ఈ విధంగా వాటిని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనియాలి. చూడండి, ఈ విధంగా వచ్చాయి. చూడడానికి కొంచెం డార్క్ కలర్లో వచ్చాయి, కానీ చాలా బాగున్నాయి. వాటిని లైట్ కలర్లో తీస్తే క్రిస్పీగా లేవు, డార్క్ కలర్లోకి వచ్చాక బాగా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, మా బాబుకి బాగా నచ్చాయంట, తింటున్నాడు. బాగున్నాయా అని అడుగుతున్నా. ఇక్కడ చాలా బాగున్నాయమ్మా అని చెప్తున్నాడు. వాడికి బాగా నచ్చాయంట. అసలు స్నాక్స్ ఏవి సరిగ్గా తినడండి, కానీ ఇవైతే బాగా నచ్చాయంట, తింటున్నాడు. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.